सर्वस्य सर्वधर्मस्वरूपिणे अवतार वरिष्ठाय रामकृष्णाय ते नमः। जय रामकृष्ण। स्वामी विवेकानंद యొక్క ఔన్నత్యం, గొప్పతనం, మానవత్వం, స్థిరత్వం, భారతీయ తత్వం, వేదాంత వైభవం ఇవన్నీ కూడా ఈ ప్రపంచాన్ని ఆకర్షించాయన్నది మనం గాలి గులుస్తున్నంత సత్యం. ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి నవనాగరికతమైనటువంటి విభవాన్ని కలిగినట్టుగా మనందరం భావించేటటువంటి అమెరికా, బ్రిటన్ మొదలైనటువంటి దేశాల్లో తన అత్యున్నతమైనటువంటి మేధో వేదాంత కాసారంలో వికసించినటువంటి కలువల వంటి, తామరల వంటి అద్భుతమైనటువంటి విషయాలని వాళ్ళు విని ఆస్వాదించి స్వీకరించి ఒక మాట అడిగారు. వాళ్ళు, స్వామీజీ మిమ్మల్ని చూస్తే మాకు భారతదేశాన్ని చూచినట్లుగా ఉంది. అయితే భారతదేశాన్ని గురించి అంతా మీరు చెప్పిందంతా ఒక అద్భుతంగా మాకు కనిపిస్తూ ఉంది. అసలు భారతదేశం యొక్క మూలం ఏమిటి, లేదా భారతదేశం యొక్క లక్ష్యం ఏమిటి, భారతదేశం యొక్క గమ్యం ఏమిటి, భారతదేశం యొక్క సిద్ధాంతం ఏమిటి అని ఒక మాట అడిగారు వాళ్ళు. స్వామి ఆ వేదిక మీద నుంచి సరళంగా, సుందరంగా, వాళ్ళందరికీ సుబోధకంగా ఒకే 4 లైన్లు ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని వచించారు. ఏమిటంటే అది పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థం ఇదం శరీరం. ఈ చివరిలో ఉన్నటువంటి విషయం ఏదైతే ఉందో, ఆ చిన్న లైన్ ఏదైతే ఉందో, ఆ రేఖామాత్రమైనటువంటి సువర్ణాక్షరాలతో లిఖించబడ్డటువంటిది ఏదైతే ఉందో అదే మా భారతదేశం యొక్క లక్ష్యము, గమ్యము, అదే మేము చెప్పేటటువంటి మోక్ష మార్గము అన్నాడు. ఏమిటది? పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం ఎందుకు భగవంతుడు మనకి ఇచ్చాడు అంటే, గాలిని సృష్టించాడు భగవంతుడు. దేనికి? కోట్లాది ప్రాణులు బ్రతకడానికి. భగవంతుడైనటువంటి వాడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నేలను సృష్టించాడు. దేనికి? ప్రపంచంలో ఉన్నటువంటి జైవ జాతులన్నీ కూడా ఆనందంగా అందులో నుంచి వచ్చేటటువంటి సారవంతమైనటువంటి పంటల్ని అనుభవించడానికి, ఆ సారవంతమైనటువంటి పంటల్ని తయారు చేయడానికి అవసరమైనటువంటి శారీరక కష్టాన్ని భరించి సహించి నడిచేటటువంటి విధంగా ఒక స్థిరత్వమైనటువంటి భూమిగా అది మనందరికీ ఉపయోగపడడం కోసం. మరి భగవంతుడు ఈ సృష్టిని సృష్టించాడు అనేటటువంటిది ఈ ఆధునికమైనటువంటి మేధావులైనటువంటి శాస్త్రవేత్తలు నమ్మకపోవచ్చు. కానీ వాళ్ళ మాటల్లో చెప్పాలంటే పదార్థము అనుకోండి. మేము భగవంతుడని దేన్నైతే అనుకుంటున్నామో మీరు పదార్థం అని దాన్నే అనుకుంటున్నారు. ఇంకా మేధావులైనటువంటి మీకు మాకు వివాదం ఏముంది? ఆధ్యాత్మిక పరులకి, ఆది భౌతికమైనటువంటి శాస్త్రవేత్తలకి విభేదం ఏమీ లేదు. మేము భగవంతుడి సృష్టి అనుకుంటున్నాం, మీరు పదార్థం సృష్టి అనుకుంటున్నారు. ఇంకా దీంట్లో ఇబ్బంది ఏముంది? అయితే మీరు ఆది భౌతికమైనటువంటి విషయాలతో, అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సైన్స్ తో మీరు ఏదైతే చేస్తున్నారో, ఆధ్యాత్మికతతో మేమైతే ఏదైతే చెప్తూ ఉన్నామో, ఈ రెండింటికి ఉన్నటువంటి లింక్ ఏమిటి? పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరాన్ని ఎందుకు ధరించామయ్యా? వివేకం కూడినటువంటి ఈ శరీరం మనకు ఎందుకు ఉంది అంటే పరులకి ఉపకారం చేయడం కోసమే, మరొక దాని కోసం కాదు. అయితే ఇది ఎలా ఉంటుంది అంటే, అలెగ్జాండర్ ఈ దేశం మీదకి దండయాత్ర చేశాడు. దండయాత్ర చేయడానికి వచ్చేటప్పుడు వాళ్ళ గురువు అయినటువంటి అరిస్టాటిల్ యొక్క ఆశీస్సులు తీసుకున్నప్పుడు అరిస్టాటిల్ ఒక మాట చెప్పాడు, నైనా నువ్వు ఏ దేశం మీదైనా దండయాత్ర చేయి, ఆ దేశాలన్నీ భోగ భాగ్యాల కోసం మానవుల యొక్క మానవ ప్రాణాలను దోచుకునేటటువంటి విషయాన్నే నీతిగా భావించేటటువంటి అల్పస్థాయి మనస్కు, కానీ ఉच्चమైనటువంటి, ఉన్నతమైనటువంటి, ఉత్తమోత్తమైనటువంటి, ఉత్కృష్టమైనటువంటి, మహోన్నతమైనటువంటి మనస్థితి కలిగినటువంటి భారతదేశం వైపు వెళ్ళవద్దు అన్నాడు. కానీ ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత పురుషోత్తముని యొక్క ఆస్థానంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకునేదానికి, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మానసిక స్థితిని తెలుసుకునేదానికి, ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ధర్మాత్ములైనప్పుడు, ప్రజలందరూ కూడా సత్యాత్ములైనప్పుడు ఖచ్చితంగా ఆ దేశాన్ని జయించడం అనుకున్నంత సులభం కాదు. మనిషిలో స్వార్థము, మనిషిలో భోగలాలసత, మనిషిలో వస్తు వ్యామోహం, మనిషిలో మోసం, మనిషిలో దుర్మార్గం, మనిషిలో కాపట్యం చేరుకున్నటువంటి దేశాన్ని జయించడం చాలా సులభం. మరి ఇతను
ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రాథమికంగా అవగాహన చేసుకోవడం కోసం పురుషోత్తముని యొక్క సభకు వచ్చాడు. ఆ సభలో ఆ రోజు ఒక వాదోపవాదాలతో రెండు వర్గాలు మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఒక వర్గ ప్రతినిధి చెప్పాడు, రాజా, పురుషోత్తమ మహారాజా, ఈ ఎదురుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి నాకు 5 సంవత్సరాల క్రితం ఒక భూమిని అమ్మాడు. ఆ భూమిని సాగు చేసుకునేటటువంటి ప్రక్రియలో నాకు ఆ భూమిలో అపారమైనటువంటి రహస్యంగా దాచి ఉంచినటువంటి ఎప్పటిదో సంపద లభ్యమైంది. నేను భూమిని కొన్నానే కానీ అందులో సంపదను నేను కొన్నటువంటి వాడిని కాదు, ఈ సంపద అతనిదే అన్నాడు. అతను అన్నాడు, పురుషోత్తమ మహారాజా, ఇతను చెప్పినటువంటి వాటిల్లో సత్యమైనటువంటి సమంజసమైనటువంటి విషయాలు ఉండవచ్చు, కానీ అది ధర్మబద్ధం కాదు. నేను భూమి అందులో ఉన్నటువంటి సకలమైనటువంటి స్థితిని, భూస్థితిని అతనికి నేను ఇచ్చానే కానీ కేవలం ఇది మాత్రమే ఇస్తూ, భూమిని మాత్రమే ఇస్తూ అంతర్గతమైనటువంటి విషయాలు నాది అన్న విషయం నేను ఎక్కడా చెప్పలేదు, ఇది ఆయనదే అన్నాడు. తీర్పుకి రేపు రాండి అని వాయిదా వేసాడు. అలెగ్జాండర్కి ఉత్సుత పెరిగింది. ఇదేంద్రా నాయన, మన దేశంలో కానీ ప్రపంచంలో ఇప్పటిదాకా జయించినటువంటి పర్షియాలో కానీ మెసొపటోమియాలో కానీ ఏడా మనం చూడలేదే, ఇదేంది, ఇది అపారమైనటువంటి సంపద తనకు దొరికితే నాది కాదంటాడు, కష్టార్జితమైనటువంటి ఆ నేలే నాదంటాడే తప్ప అందులో దొరికినటువంటి ఆ సంపద, విలువైనటువంటి సంపదను అనుభవించాలన్న కోరిక ఇతనికి లేదు. అతను చూస్తే ఈ విలువైనటువంటి సంపద నాది కాదు, నీదేను, భూమిలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి సంపద నీకే ఇచ్చాను అని ఇతను అంటాడు. ఇంత మానసికమైనటువంటి ఉచ్ఛత, మానసికమైనటువంటి ఉత్తమత్వం భారతీయులు అద్భుతంగా సాధించారు కదా అనేటటువంటి భావజాలంలో ఆయన ఉన్నాడు. పక్క రోజు అయింది. అలెగ్జాండర్ కూడా ఎలాగైనా సరే ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళాడు. పురుషోత్తముడు ఏం తీర్పిస్తాడని అలెగ్జాండర్ అనుకున్నాయంటే అంతే కదా, యద్భావం తద్భవతి. అలెగ్జాండర్ భావాలన్నీ ఏమిటి? ఆక్రమణ స్వభావం. అలెగ్జాండర్ భావాలన్నీ ఏమిటి? తన యొక్క రాజ్యాధికార విస్తరణతో కూడినటువంటి కుతంత్రాలతో, కుట్రలతో కూడినటువంటి నీచమైనటువంటి మనస్తత్వం. ఇందులో మరో విభేదమైనటువంటి అంశం లేదు. మరి ఆడి వింటూ ఉన్నాడు. సభ ఏర్పాటైంది. సభలో పురుషోత్తముడు ఈ విధంగా చెప్పాడు, నాయనా, నువ్వు చెప్పినటువంటి విషయం అంటే భూమిని మాత్రమే నీకు హక్కు ఉంది, భూమిలో ఉన్నటువంటి సంపద పట్ల నీకు హక్కు లేదు అన్నది సత్యమే. భూమిలో ఉన్నటువంటి సంపద పట్ల నాకు హక్కు లేదు, నేను అతనికి ఇచ్చేసాను లేకపోతే అమ్మేశాను అంటున్నావు, ఇది సత్యమే. మీ ఇద్దరికి పిల్లలు ఉన్నారా అని అడిగాడు. అలెగ్జాండర్ అనుకుంటున్నాడు, ఏంద్రా సంబంధం లేని సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు, పిల్లల గురించి అడుగుతున్నాడు. బహుశా వాళ్ళ పిల్లల గురించి అడిగి వాళ్ళ శక్తి సామర్థ్యాలను ఊహించి అసలు మీదంతా కూడా కాదు, ఈ భూమి అంతా కూడా ప్రభుత్వం అని ఆయన అంటాడేమో అని అనుకుంటున్నాడు. ఏంటంటే ఇతనికి అదే పని కదా, గ్రీక్ నుంచి కత్తి పట్టుకొని ప్రపంచాన్ని జయించాలన్నటువంటి దురాశతో వచ్చినటువంటి వ్యక్తికి అంతకంటే గొప్ప ఆలోచన రాదు. పురుషోత్తముడు చెప్పాడు, నాయనా, మీకు ఎవరు పిల్లలు అన్నారు? అయ్యా, నాకు ఒక అబ్బాయి, ఇతనికి ఒక అమ్మాయి అన్నాడు. సరే, వాళ్ళ వయసు ఎంత అన్నాడు. చెప్పారు వాళ్ళు, అయా యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళు అని. అయితే మీకు ఒక సలహా ఇస్తున్నాను, ఆ సంపద నీది కాదు, మీ అమ్మాయి అబ్బాయికి, ఆ అబ్బాయి మీ అమ్మాయిని చేసుకుంటాడు, ఈ సంపద అంతా మీ కుటుంబాలే అనుభవించండి అన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి తీర్పు, ఎంత ఉచ్చమైనటువంటి ఉన్నతమైనటువంటి మనస్సు పురుషోత్తముడిది. ఇప్పుడు ఆలోచించండి, భారతదేశానికి ఉన్నటువంటిది ఏమిట్రా అంటే పరులకు ఉపకారం చేయడమే కానీ పరులు దోచుకునేటటువంటి మనస్తత్వం కాదు. అయితే ఈ మనస్తత్వం, ఈవేళ ఉన్నటువంటి ఈ నీచమైనటువంటి మనస్తత్వం మనకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే వస్తువుల పట్ల వ్యామోహంతో, లేకపోతే ఇతరత్రమైనటువంటి విలాసవంతమైనటువంటి విషయాల పట్ల వ్యామోహంతో జీవించేటటువంటి అల్పస్థాయి మనస్తత్వం మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన భారతం మనకి లేదు, మన రామాయణం మనకి లేదు, మన భాగవతం మనకి లేదు, మన ఉపనిషత్తులు మనకి లేదు, మన వేదాంత సర్వస్వం మనకి ఇవ్వలేదు, మన శంకరులు మనకి ఇవ్వలేదు, మన నింబార్కుడు మనకి ఇవ్వలేదు, మన యామునాచార్యులు మనకి ఇవ్వలేదు, మన రామానుజాచార్యులు మనకి ఇవ్వలేదు, మన గౌతమ బుద్ధుడు మనకి ఇవ్వలేదు, మన మహావీరుడు మనకి ఇవ్వలేదు. మనం ఈ పాశ్చాత్య నాగరికత నుంచి, వాళ్ళ యుద్ధాల నుంచి ఈ దేశం మీద పడి, ఈ దేశంలో సంపదతో పాటు ఈ దేశం యొక్క ఉన్నతమైనటువంటి మనస్తత్వాన్ని కూడా హరించి మనకు వాళ్ళ అలవాట్లు చేశారు. అది వచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి ఇబ్బంది. మన మనస్తత్వాన్ని ఒక
రకమైనటువంటి భ్రాంతిలోకి పంపించారు. ఏమిటంటే ఈ శరీరమే శాశ్వతం, ఈ శరీరానికి ఉన్నటువంటి ఈ చర్మమైనటువంటి విషయాలను అనుభవించడమే శాశ్వతం ఉన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నీతిని మనలో ప్రచారం చేసి మనలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ధర్మాన్ని, ఉత్తమమైనటువంటి సత్యాన్ని, అపూర్వమైనటువంటి ఇంతకుముందు ఎప్పుడూ చూడలేనటువంటి పరులకు ఉపకారం చేసేటటువంటి శిబి చక్రవర్తి యొక్క మనస్తత్వాన్ని, లేకపోతే కర్ణుని యొక్క మనస్తత్వాన్ని, దధీచి యొక్క మనస్తత్వాన్ని, లేకపోతే అత్యున్నతమైనటువంటి సావిత్రి యొక్క పాతివ్రత్యాన్ని, అత్యున్నతమైనటువంటి సుమతి యొక్క పాతివ్రత్యాన్ని, అత్యున్నతమైనటువంటి విషయాలతో కూడినటువంటి మన పరులకు ఉపకారం చేయడం అనేటటువంటి దాన్ని మనలో నుంచి తొలగించారు. అయితే మీరు అనొచ్చు, పరులకి ఉపకారం చేస్తే మనకు మేలు జరుగుతుందా? ఖచ్చితంగా నీకు తెలిసి కానీ తెలియక కానీ పరులకు ఉపకారం చేస్తే ఖచ్చితంగా మేలు జరుగుతుంది, మేలు జరిగే తీరుతుంది. ఇప్పటిదాకా ప్రపంచంలో నీకు ఏదైనా మేలు జరిగితే అది ఇప్పుడు ఈ శరీరంతో చేసినటువంటి మంచి నుంచి వచ్చినటువంటి మేలు కావచ్చు, లేకపోతే నీకు తెలియనటువంటి గత జన్మ సంస్కార వాసన భరితమైనటువంటి వాసనాపూరితమైనటువంటి విషయాల వల్ల నీకు వచ్చినటువంటి మేళ్ళు కావచ్చు. ఇందులో అనుమానమే లేదు. అయితే దానం అనేటటువంటిది అత్యున్నతమైనటువంటిది, అత్యద్భుతమైనటువంటిది. ఎట్లా దానం చేయాలి అని అంటే దీనికి ఒక తమాషా అయినటువంటి కథను మన పెద్దలు చెప్పే ఉన్నారు. ఒక విపరీతమైనటువంటి ధన వ్యామోహం కలిగినటువంటి వాడు ధనాన్ని సంపాదిస్తాడు, కానీ ఆ ధనాన్ని ఖర్చు పెట్టడానికి మాత్రం సిద్ధపడేటటువంటి మనస్సు ఉన్నటువంటి వాడు కాదు. చివరికి అతను ఎటువంటి వాడంటే తను తినేటటువంటి కంచంలో అన్నం తిన్నట్లయితే కంచం అరిగిపోద్ది అనేటటువంటి ఉద్దేశంతో ఎక్కడో ఒక ఆకు కొనుక్కొని కూడా కాదు, ఒక ఆకు పారేసి ఉంటే దాన్ని కడుక్కొని తెచ్చుకునేవాడు. ఆ ఆకుని కడుక్కొని దాన్ని ఇంట్లో వేసుకొని తినేవాడు. ఓ రోజు వచ్చాడు, పరమ పాతివ్రత్యం కలిగినటువంటి ఆ మహా ఇల్లాలు భర్తకి కాళ్ళకి కడుక్కునేదానికి మంచి నీళ్ళు ఇచ్చింది. చాలా పొదుపుగా, చాలా అదుపుగా కాళ్ళకి నీళ్లు పోసుకొని కాళ్ళు కడుక్కున్నాడు. అదేవిధంగా లోపలికి వచ్చాడు, కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆహారం పెట్టింది ఆ మహాతల్లి. ఆ ఆకులో తిన్నాడు, కడుక్కున్నాడు కదా, ఆకు తిన్నాడు. ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి చెంబులో ఉన్నటువంటి నీళ్లు స్వీకరించి ఆహారం స్వీకరిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలియదు, మొత్తానికి కోపం వచ్చింది. చెంబు తీసి వాడు ఆవిడ మీద భోడుగా విసిరాడు. భోడుగా అది ఆమె కొంచెం పక్కకు తప్పుకుంది. అది పల్టీలు కొడుతూ ఈడి వాకిట్లో ఉన్నటువంటి దాని మీద డబ్బని పడింది. ఆ పడ్డంతో కుక్క పాపం అది విపరీతమైనటువంటి దాహంతో ఇక సాగు బతుకుల మధ్య ఉంది. ఆ నీళ్లు వెళ్ళి పడ్డం ఆ కుక్క నోట్లో పడ్డాయి. ఆ కుక్కకు ప్రాణం లేచి వచ్చినట్టే ఒక్కసారి తృప్తిగా ఆనందంగా ఆ ఇంటి సాయి ఒక్కసారి చూసింది. వీడికి పాపం తెలియదు ఇదంతా జరిగిపోయింది. ఆ ఇల్లాలు మళ్ళీ చెప్పు తీసుకొని వచ్చింది. అంతా అయిపోయింది, కాలం మారింది. కాలంలో పాటు ఇతను కూడా కాలగర్భంలో కలిసిపోయాడు. ఇతన్ని దూతలు తీసుకొని పోతూ ఉన్నారు. దూతలు తీసుకోబోతూ ఉంటే ఆ వెళుతున్నటువంటి మార్గంలో సువాసన పరిమళ భరితమైనటువంటి అత్యద్భుతమైనటువంటి వాయువులతో అతనికి శరీరము, మనస్సు, శరీరం అంటే సూక్ష్మ శరీరం. ఇది మళ్ళీ మనం వెళ్ళాలంటే ఇంకా చాలా లోతుకి వెళ్ళాలి. మనలో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే మన శాస్త్రాలను మనం ఎవరం చదవం కాబట్టి మిడిమిడి జ్ఞానంతో మనకు సంస్కృతం తెలియదు, సంస్కృతం నేర్చుకోవాలన్న ఆలోచన లేదు. ఈ రెండూ లేకుండా, సంస్కృతం తెలియకుండా సంస్కృతం నేర్చుకోవాలన్న ఆలోచన లేకుండా ఈ భారతదేశం యొక్క సంస్కృతి వైభవం, సత్య వైభవం, ధర్మ వైభవం తెలియదు. తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండాలి. తెలుసుకునే లోపల ఈ శరీరం పోయేటట్టుంది జనానికి. అందుకని ఉత్తిష్ట జాగ్రత్త, లేవండి మేల్కోండి. మనం కథలోకి వెళ్దాం. ఆ ప్రక్రియలో వెళుతూ ఉంటే ఆనందంగా ఉంది, సూక్ష్మ శరీరానికి ఆనందంగా ఉంది, హృదయానికి ఆత్మకు ఆనందంగా ఉంది. ఏంద్రా అడిగాడు. అయ్యా ఏంది ఆనందము అన్నాడు. అయ్యా ఏమి లేదు, మీరు గతంలో ఒక చెంబు కథ అంతా చెప్పారు, జరిగిందంతా చెప్పి ఆ కుక్క చావబోతున్నటువంటి కుక్క ఆత్మకి, మనస్సుకి, శరీరానికి స్వాంతన కలిగించేటటువంటి విషయం మీ నుంచి నీళ్లు దాన్ని చేరుకున్నాయి కాబట్టి మీకు 5 నిమిషాలు స్వర్గంలో కూర్చునేటటువంటి అవకాశం, ఇంద్రుడి యొక్క సింహాసనంలో కూర్చునే అవకాశం. ఇంద్రుడే కాదు, ఎవడైనా సరే, ఇంద్రుడైనా చంద్రుడైనా మంచి చేసిన ఆడికి వస్తే సింహాసనం నుంచి కిందకి దిగాల్సింది, అక్కడ కూర్చోవాల్సింది. అదే పుణ్యం యొక్క గొప్పతనం. అక్కడికి వెళ్ళాడు, ఇంద్రుడు పక్కకు తప్పుకున్నాడు. అంటే అప్పటిదాకా పుణ్యం చేసి కూర్చున్నాడు, పక్కకు తప్పుకున్నాడు, పుణ్యం చేసి కూర్చున్నాడు, అక్కడ కూర్చున్నాడు. 5 నిమిషాలు కూర్చోగానే అతనికి ఒక ఆలోచన వచ్చింది, అద్భుతమైనటువంటి ఆలోచన. ఒరే మనం కుక్కకు నీళ్లు పోస్తేనే ఇంద్రసింహాసనం మీద కూర్చునేటటువంటి అవకాశం వచ్చిందే. వెంటనే అతను అక్కడ ఉన్నటువంటి మహర్షులైనటువంటి వాళ్ళని పిలిచాడు. అయ్యా అదేం చెట్టు అన్నాడు. అయ్యా అది కల్పవృక్షం, కోరిన కోరికలను నెరవేర్చేటటువంటి అద్భుతమైనటువంటి వృక్షం. అయ్యా వృక్షం మాకొద్దు, మీరు మహర్షులు
మహనీయులు మహాత్ములు ఈ ప్రపంచానికి సేవ చేసేటటువంటి అద్భుతమైనటువంటి మూర్తులు ఆ వృక్షం ఎత్తుకుని వెళ్ళిపోయినారు. ఇదేందన్నాడు. ఇది కామధేను అన్నాడు. ఏం చేస్తుంది అన్నాడు. కావాల్సినటువంటి సౌకర్యవంతమైనటువంటి మానవ జీవితానికి అవసరమైనటువంటి విషయాలన్నీ కూడా అది అందిస్తుంది అన్నాడు. అది మనకెందుకు స్వర్గంలో అని చెప్పి వశిష్ఠులు వారికి నమస్కారం చేసి మహర్షి దాన్ని తీసుకోకుండా అన్నాడు. దీన్ని ఏమంటారు అన్నాడు. ఇది చింతామణి అనే పేరు కలిగినటువంటి సింహాసనం. ఏ కోరికలు కోరుకుంటే ఈ సింహాసనంలో లభిస్తాయి అన్నాడు. మరి అవి ఎందుకు స్వర్గంలో అనవసరం కదా. ఇవన్నీ స్వర్గమే ఒక అద్భుతమైంది, మళ్ళీ ఇక్కడ ఎందుకు కోరికలు ఏంది, స్వర్గానికి వచ్చిన తర్వాత కూడా ఇంకా కోరికలు ఏంది అని చెప్పి ఇట్లాండి అన్నాడు. ఒక మహర్షి వచ్చాడు ఈ సింహాసనం ఎత్తుకోకుండా. అవను బయట వచ్చాడు. బయట వచ్చి ఇంకా బయలుదేరదాం అన్నాడు. అక్కడ ఉన్న యమకింకర్లు చెప్పాడు, ఇంకెక్కడికయ్యా బయలుదేరేది మనం, మీరు ఏమీ తెలియకుండానే మంచి నీళ్ళు ఇస్తేనే ఇంత పుణ్యాన్ని మూట కట్టుకొని ఇంద్రుని యొక్క సింహాసనం మీద కూర్చొని నిస్వార్థమైనటువంటి ఆలోచనలతో, నిస్వార్థపూరితమైనటువంటి క్రియలతో, నిస్వార్థపూరితమైనటువంటి కార్యక్రమాలని కామధేను, కల్పవృక్షం, చింతామణి వీటన్నిటిని కూడా ఇచ్చేశారు. ఇక శాశ్వత స్వర్గ నివాసమే తప్ప మరి ఇంకేం లేదు మీకు అన్నాడు. ఎంత అద్భుతం అండి. మానవుని యొక్క జీవితం దాన గుణం అనేటటువంటిదే మనిషిని అత్యద్భుతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. కృతయుగంలో దానం చేసినటువంటి బలి చక్రవర్తిని ఈరోజు మనం అనుకుంటున్నాం. అదేవిధంగా త్రేతాయుగంలో దానం చేసినటువంటి ఆ యొక్క మహనీయులైనటువంటి వ్యక్తులు ఎందరినో మనం ఈ రోజుకి కూడా వారిని మనం అనుకుంటూ ఉన్నాం. అదేవిధంగా దాతృత్వ హృదయంతో ఈ లోకంలో ప్రసిద్ధి చెందినటువంటి కర్ణుడిని ఈ రోజు మనం అనుకుంటున్నాం. అంటే భారతదేశం యొక్క లక్ష్యం ఏమిటి అని అంటే దానం చేయడమే, లేకపోతే పరోపకారం చేయడమే. ఏదర్ దానం ఆర్ పరోపకారం, ఈ చేయడమే మనం చేయాల్సినటువంటి పని. అందుకనే యక్ష ప్రశ్నలు అనేటటువంటిది భారతంలో చిన్న ఘట్టం ఉంది. ఆ ఘట్టంలో ధర్మరాజుని యక్షుడు అడిగాడు, ఒరే బాబు ధర్మరాజా, మరణించిన తర్వాత మిత్రుడు ఎవరురా మనిషికి అని. దానం మిత్రం మరిష్యతి అన్నాడు. చనిపోయినటువంటి మానవుడికి దానమే మిత్రుడు. నువ్వు అందుకనే మనకు కూడా ఒక సామెత ఉంది కదా, దానం కొద్ది బిడ్డలు. అంటే మనం దానం చేస్తే మంచి బిడ్డలు పుడతారు. మంచి బిడ్డలు అంటే శరీర అవయవాలు నడిపే మేధస్సు, ఆ మేధస్సుని ఆలోచించుకొని ఉత్పత్తి అయ్యేటటువంటి సదాలోచనల యొక్క నిలయమైనటువంటి మనస్సు, ఈ మూడు కలిగినటువంటి మంచోడు మనకు లభించాలంటే మంచి దానం చేయాలి. దానం చేయడానికి ఈ కాలము ఆ కాలం అని లేదు, ఈ ఋతువు ఆ ఋతువు అని లేదు, ఈ సంవత్సరం ఆ సంవత్సరం అని లేదు, ఈ సమయం ఆ సమయం అని లేదు. దానం చేసేటటువంటి హృదయం నీకు ఉండాలి. ఇచ్చేసి నువ్వు గమ్ము ఉండాలి. తీసుకున్నతను చెప్పుకుంటాడా లేదా, తిరిగి మళ్ళీ నీకు ఇస్తాడా లేదా, ఏంటి నీకు అనవసరం. నువ్వు చేయాల్సిన కర్తవ్యం ఏమిటంటే భగవంతుడు నీ దగ్గర ఎవరి దగ్గరైనా ఎక్కువ అధికారం భగవంతుడు ఇచ్చాడన్నా, ఎక్కువ ధనం, ఎక్కువ సంపద భగవంతుడు ఇచ్చాడన్నా దాని అర్థం ఏమిటంటే నిన్ను పరీక్షించడానికి ఇచ్చాడు. ఓ మానవా, నీకున్నటువంటి ఈ ధనాన్ని నువ్వు సక్రమంగా ఇస్తావా ఇవ్వవా నీ తోటి వాళ్ళకి అంటే. వివేకానందుడు కూడా చెప్పాడు, తోటి మానవుల యొక్క సేవలో శరీరములు శిథిలమగు వారు ధన్యులు. తోటి మానవుల యొక్క సేవ అంటే కొందరు ధన సేవ, కొందరు జ్ఞాన సేవ, కొందరు సంపద సేవ, కొందరు ఆధ్యాత్మిక సేవ, కొందరు జ్ఞానపరమైనటువంటి సేవ, కొందరు వ్యవసాయపరమైనటువంటి సేవ. ఏదో ఒక సేవ చేసి ఈ ప్రపంచానికి నువ్వంటూ ఏదన్నా నిస్వార్థంగా ఇస్తే అది తామర తంపరవుతుంది. దీనికి సులభంగా అర్థం కావడానికి దాన మహత్యం, దాన గుణం మీలో పెరగడానికి చిన్న ఉదాహరణ చెప్తారు. మీరు ఎప్పుడన్నా మామిడి తోటకు వెళ్తే ఒక్క మామిడి చెట్టుకి కారణం ఏమిటి? ఒక్క మామిడి టెంక వేసిన తర్వాత నువ్వు వేసినటువంటి వృక్షం యొక్క మూలం, బీజం ఒక్క మామిడే టెంకే అయినప్పుడు, అందులో నుంచి వచ్చినటువంటి మామిడి చెట్టు ఒక్కటే అయినప్పుడు ఖచ్చితంగా ఒక్క మామిడికాయ కాయాలి. ఒక మామిడికాయ కాస్తుందా? ఒక సంవత్సరమే కాస్తుందా? ఒక్క మామిడికాయ. కొన్ని వందల వేల మామిడికాయలు కొన్ని వందల సంవత్సరాలు నీకు ఇస్తూనే ఉంటుంది. పుణ్యం కూడా అట్లాంటిదే. మనం మరణించిన తర్వాత కూడా మనల్ని వదలనటువంటి ఏకైక విషయం ఏదైనా ఉంటే అది దానము, పరులకు ఉపకారము. అందువల్లే మిత్రులారా, మనకున్నటువంటి చెవులతో కానీ, మనకున్నటువంటి చేతితో కానీ, మనకున్నటువంటి ఈ శరీరంతో కానీ 100% భర్తృహరి చెప్పినట్లుగా శ్రోత్రం శృతేనైవ చ కుండలేన దానేన పాణిన్నతు కంకణేన విభాతికాయ కరుణాపరాణం పరోపకారేణ న చందనేనా. చెవులకి బంగారు ఆభరణాలు ధరించడం మానేయండి, మంచి విషయాలు వినడం నేర్చుకోండి. చేతులకి కంకణాలు వేసుకోవడం మానేయండి, మంచి పనులు చేయడం ప్రారంభించండి. శరీరం
రకరకాలైనటువంటి లేపనాలు, పెర్ఫ్యూమ్స్ కొట్టుకోవడం వల్ల ఏమీ కాదు. మన గబ్బుతో పాటు కొత్త గబ్బు కూడా మనతో చేరద్ది. అట్ట కాకుండా ఈ శరీరంతో మానవులకు అందరికీ కూడా మేలు చేసేటటువంటి విషయాలని చేయండి. మరొక్కసారి కూడా చెప్తున్నాను మిత్రులారా, భగవాన్ రామకృష్ణ శారదామాత వివేకానందుల యొక్క కృపతో మన హృదయంలో, మన మేధస్సులో, మన శరీరంలో దానం చేసేటటువంటి గుణం వృద్ధి చెందాలి. వివేకానందుడు చెప్పినట్టు పరోపకారార్థమిదం శరీరం, పరులకు ఉపకారం చేయడం కోసమే ఈ శరీరం ఇచ్చాడు అన్నటువంటి విషయాన్ని సదా మనం జ్ఞప్తిలో ఉంచుకోవాలి. అందుకని మనల్ని ఇలా పరులకు ఉపకారం చేయడమే మనం జ్ఞాపకంలో పెట్టుకోవాలి అన్నటువంటి సద్విషయాన్ని మనందరికీ చేర్చినటువంటి తెలియజేయడానికి మాధ్యమంగా ఉపయోగపడ్డటువంటి బీకేఆర్ న్యూస్కి నమస్కరిస్తూ, మనందరి యొక్క హృదయంలో, మనందరి యొక్క శారీరక బలంలో, మనందరి యొక్క మేధో బలంలో పరులకు ఉపకారం చేయాలన్నటువంటి దాన గుణం విస్తృతం కావాలి. అలా మన జీవితం రాబోయేటటువంటి జన్మలో కూడా అద్భుతంగా ప్రకాశించాలని కోరుకుంటూ మరో మంచి మాటతో మరో రోజు కలుద్దాం. జై హింద్.